క్లాస్లో మనం పేపర్ టెస్ట్ నెంబర్ 14 RRC Group D పేపర్ డిస్కషన్ చేద్దాం. రైట్, లెట్స్ బిగిన్. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,625 రూపీస్ ఫర్ 1 year 6 months at 8% per annum when compounded half yearly. ఓకేనా? రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. ఒకసారి డేటా రాద్దాం. సో గివెన్ డేటా, గివెన్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు వాట్? ప్రిన్సిపల్ ఈక్వల్ టు 15,625. Right, given principal equal to 15,625 rupees. 1625 rupees. So duration for 1 year 6 months. Time period duration is for 1 year 6 months. 1 year 6 months he given. So rate of interest is 8% per annum. Rate of interest he given it as 8% per annum. But compounded half yearly. Compounded half yearly. And a half year compound chalama. And per every year, per annum, how much he charged? హీ ఛార్జ్ 8% అమ్మా. పర్ ఇయర్కి 8% ఛార్జ్ చేస్తున్నాడు. కానీ కాంపౌండ్ ఎలా చేస్తున్నాడు? హాఫ్ ఇయర్కి చేస్తున్నాడు. సో మనకి ఇయర్కి 8% అంటే హాఫ్ ఇయర్కి ఎంత వస్తుంది? 4% వస్తుంది, అంతే కదా? రైట్. సో పర్ హాఫ్ ఇయర్ 4%. సో 4% పర్ హాఫ్ ఇయర్. సో అది కీప్ ఇన్ మైండ్. సో దట్ కీప్ ఇన్ మైండ్. రైట్, నౌ టోటల్ డ్యూరేషన్ హౌ మచ్ హీ గివెన్? 1 year 6 months. ఇన్ 1 year 6 months హౌ మెనీ హాఫ్ ఇయర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్? హాఫ్ ఇయర్ మీన్స్ 6 months అమ్మా. 1 yearలో 2 6 months ఉంటాయి, ఒక 6 months అంటే మొత్తం 3 6 months ఉంటాయమ్మా. 6 months 6 months 6 months. సో పర్ ఎవ్రీ హాఫ్ ఇయర్ అంటే 6 months, పర్ ఎవ్రీ హాఫ్ ఇయర్ హౌ మచ్ ఈ చార్జ్డ్? 4%. సో 4%. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఎవ్రీ హాఫ్ ఇయర్కి 4% ఛార్జ్ చేస్తున్నాడు అమ్మా. రైట్. సో కాంపౌండింగ్ చేస్తున్నాడు. ఇది క్లాసికల్ వేలో చేస్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వీ కెన్ అప్లై షార్ట్ కట్ అమ్మా. షార్ట్ కట్ ఒకసారి షార్ట్ కట్ చూడండి ఎలా వస్తుందో. రైట్. సో 4%కి ఫ్రాక్షన్ చూసుకోండి. 4% ఫ్రాక్షన్ అంటే ఎంత? 4/100. 4 1s 4 25s అంటే ఎంత? 1/25. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదేందమ్మా? ఈ ఫ్రాక్షన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. R%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏందమ్మా? ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100%. ప్రిన్సిపల్ ఈజ్ ద రిఫరెన్స్. సో రిఫరెన్స్ అనేది ఆల్వేస్ డినామినేటర్లో ఉండాలమ్మా. ఓకేనా? రైట్. దీని అర్థం ఏంటంటే టోటల్ 25 parts ఉంటే అందులో హీ చార్జ్డ్ 1 part అమ్మా. హీ చార్జ్డ్ 1 part. అవుట్ ఆఫ్ 25 parts హీ చార్జ్డ్ 1 part. అంటే ఈ 25 parts రిప్రజెంట్ ప్రిన్సిపల్, దిస్ 1 part రిప్రజెంట్ ఇంట్రెస్ట్. 1 part ఇంట్రెస్ట్, 25 parts ఏంటి? ప్రిన్సిపల్. మరి ఇప్పుడు ఒకసారి నాకు అమౌంట్ ఏందో చెప్పండి. రైట్. మరి అమౌంట్ ఈక్వల్ టు వాట్? P ప్లస్ ఐ కదా. అమౌంట్ ఈక్వల్ ప్రిన్సిపల్ ప్లస్ ఐ. ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంత? 25 parts. ఇంట్రెస్ట్ ఎంత? 1 part. అంటే అమౌంట్ ఎన్ని పార్ట్స్? 26 parts. అమౌంట్ 26 parts అమ్మా. ఓకేనా? అమౌంట్ 26 parts. ఓకేనా? రైట్, ఓపెన్ చేద్దాం. రైట్, ఒక న్యూ స్లైడ్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, మనకి అమౌంట్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వల్ 26 parts. నేను నీకు చెప్పే షార్ట్ కట్ ఏంటంటే A/P వేసేయండి అమ్మా. A/P హోల్ పవర్ n వేసేయండి. A/P హోల్ పవర్ n వేసేయండి. ఏ అంటే ఏందమ్మా? అమౌంట్ ఎన్ని పార్ట్స్? 26 parts. P అంటే ఎంతమ్మా? ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ వచ్చింది ఇక్కడ? ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 25 parts. ప్రిన్సిపల్ వచ్చేసి 25 parts. సో సబ్స్టిట్యూట్ చేయండి. ప్రిన్సిపల్ వచ్చేసి 25 parts. పవర్ n అంటే ఏందమ్మా? n అంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి ఛార్జ్ చేస్తున్నాం? పర్ ఎవ్రీ హాఫ్ ఇయర్. టోటల్ హౌ మెనీ హాఫ్ ఇయర్స్ వీ హ్యావ్? 6 months. 3 half years వీ హ్యావ్. అంటే ఇక్కడ n వాల్యూ ఎంతమ్మా? n వాల్యూ హియర్ ఈస్ 3. సో సబ్స్టిట్యూట్ n వాల్యూ 3 పవర్ 3 అంటే మనకి టోటల్గా ఎంత వస్తుంది? 26 పవర్ 3/25 పవర్ 3. ఓకేనా? 26 పవర్ 3/25 పవర్ 3 అంటే 26 క్యూబ్. 26 క్యూబ్ ఎంతమ్మా? 17576. 26 క్యూబ్ వచ్చేసి 17576. 25 క్యూబ్ ఎంతమ్మా? 25 క్యూబ్ వచ్చేసి రైట్ 15625. రైట్. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది? న్యూమరేటర్లో అమౌంట్ ఉంది. డినామినేటర్లో ఏముంది? ప్రిన్సిపల్ ఉంది. అంటే న్యూమరేటర్ రిప్రజెంట్స్ 17576 parts. This is numerator is what? Amount. This denominator is called what? Principal. But out of amount principal, what we have in data? In data we have principal. Principal is how much amma? 15625. Okay na? 15,625 rupees. That is principal. That is in rupees amma. రైట్, మనకి ఇక్కడ అది ఎగ్జాక్ట్గా పార్ట్స్ లాగా వచ్చింది. అంటే 15,625 parts ఈక్వల్ టు 15,625 rupees. అంటే 1 part ఎంత? 1 part 1 rupee అమ్మ. ఓకేనా? రైట్, ఒకసారి రాస్తున్నా చూడండి ఇక్కడ.
15,625 parts equal to 15,625 rupees. అంటే గెట్ వన్ పార్ట్ ఈక్వల్ ఎంతమ్మా 1 రూపీ. మరి 1 పార్ట్ 1 రూపీ అయితే మనకు కావాల్సింది ఏంది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంది అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు వాట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత 17576. మరి ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ 15,625 పార్ట్స్. సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 5 1 7 - 2 5 15 - 6 9 6 - 5 1 1951 parts. So that is the interest. So interest equal to 1951 parts. మరి 1 part anta 1 rupee. మరి 1951 parts anta 1951 rupees. This is the interest required. This is the answer. So this is available in which option? 1951. Yeah, option D. Option D is the right answer amma. Okay na? రైట్. ఇది మీరు కొంచెం ఫాస్ట్గా చేస్తే మీకు హాఫ్ మినిట్లో అయిపోద్దమ్మా. చూడడానికి ఇంత లెందీగా పడుతుంది కానీ ఇది మొత్తం మీరు మైండ్లో చేసేయాలి. ఇంతవరకు మీరు మైండ్లో చేసేయాలమ్మా. ఈ ఫ్రాక్షన్ వరకు డైరెక్ట్గా మీకు ఈ స్టెప్ పడిపోవాలి. క్యాలిక్యులేషన్స్ కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఇలా కాకుండా నెంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు, కానీ ఇదే బెస్ట్ మెథడ్. ఓకేనా? చూడండి, ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది. 15,625 పార్ట్స్ ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది. సో ఇలా పార్ట్స్ వైజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ టక్కున వస్తుంది. క్లాసికల్ జనరల్ వేలో చేస్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్. ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రిజల్ట్స్ ఇన్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఏబీసీ ఫర్ ద లాస్ట్ 5 years. ఓకే, బార్ గ్రాఫ్ చూద్దాం. ఇదమ్మా బార్ గ్రాఫ్. నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ ఇయర్స్ ఎక్సెస్ మీద ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ y యాక్సిస్ మీద ఇచ్చాడు. మరి క్వశ్చన్ ఏంటి? 2014 ఇయర్లో ఏబీసీ సంస్థ ఎన్ని ర్యాంకులు సంపాదించాడు అన్నాడు. 2014లో ఏబీసీ ఎంత అని అడుగుతున్నాడు. 2014 ఎంత అమ్మా? 2014 డైరెక్ట్ 10 కదా, చూసుకోండి. 2014 10 డైరెక్ట్ 10 రైట్. సో ఆన్సర్ ఎంతమ్మా 10. అంత చూసి పెట్టాడు, ఇందులో సస్పెన్స్ ఏం లేదు. ఓకేనా? పెద్ద డిస్కషన్ అవసరం లేదు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. బై డివైడింగ్ 14,528 by certain number, సురేష్ గెట్స్ 83 as quotient and 3 as remainder. వాట్ ఈస్ ద డివైజర్? డివైజర్ ఏందని అడుగుతున్నాడు. అంటే 14,528ని ఒక నెంబర్తో డివైడ్ చేశాడు. ఓకేనా? డివైడ్ బై ఏ నెంబర్తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వచ్చిందమ్మా? అంటే భాగఫలం వచ్చేసి 83 అమ్మ. భాగఫలం 83. మరి శేషం ఎంత వచ్చింది? 3 వచ్చింది. శేషం వచ్చేసి 3 వచ్చేసింది. ఓకేనా? అయితే విభాజకం ఎంత అంటున్నాడు? డివైజర్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. రైట్, ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా అమ్మ. డివైజర్ ఈక్వల్ టు వాట్? డివైజర్ ఈక్వల్ టు డివిడెండ్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇదేగా అమ్మ ఫార్ములా. డివైజర్ ఈక్వల్ టు డివిడెండ్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది మళ్ళీ బట్టి పట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏం లేదు, 7/2 కదా. ఎగ్జాంపుల్కి 7/2 తీసుకోండి. 7/2 అంటే ఏంది? 7 2 2 3 ఎంత 6, రిమైండర్ ఎంత 1. ఈ 7 ఎలా వస్తుంది? 2 × 3 + 1. ఓకేనా? 2 అనేది డివైజర్. ఓకేనా? డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అంటే అది రివర్స్ అమ్మ. అంటే డివైజర్ ఇక్కడ డివిడెండ్ అని రాయాలి. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకే, ఇదమ్మా ఫార్ములా. ఓకే, డివిడెండ్ అంటే 7 ఈక్వల్ టు వాట్? 2 × 3 + 1. 2 × 3 + 1. ఓకేనా? ఈ 7 ఎలా వస్తుంది మనకి? 2 × 3 + 1. డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? దిస్ ఈస్ కాల్డ్ డివైజర్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? డివిడెండ్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? కోషంట్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? రిమైండర్. చూసుకోండి, ఈ డివిడెండ్ ఎలా వస్తుందంటే డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ చేస్తే వస్తుంది. ఓకేనా? రైట్, ఇచ్చిన ప్రాబ్లం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో మనకి ఏం కావాలి? డివిడెండ్ ఇచ్చాడు. 14,528 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి. 14,528 ఈజ్ ఈక్వల్ డివైజర్ ఎంత ఇచ్చాడు? అదే మనం కనుక్కోవాలి. డివైజర్ ఎంత అనుకున్నాం? ఇంటూ క్యూ. కోషంట్ ఎంతమ్మా? 83 ప్లస్ రిమైండర్ ఎంతమ్మా? 3. రిమైండర్ ఎంత వచ్చింది? 3. ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్ వాల్యూ కావాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. +3 వస్తే అయితే -3 అవుతుంది. అంటే 83 n ఈక్వల్ టు 14,525 అమ్మ. 83 టేబుల్. 83 1 = 83. 17 + 45. 45 + 10 55. 7 + 5 12. ఎంతమ్మా? 83 1 = 83. 17 + 45. 45. 40 + 20 60. 62. సో 62 2 622. 622. సో 622 ఉంది. 622 ఉంది ఇక్కడ. అంటే 80 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుందమ్మా? 8 7 =
56, 8 6 48, ఓకేనా రైట్. 8 8 64 అంటే 8 7 టైమ్స్ వస్తుంది, అంటే 17 ఎక్కడ ఉంది, డైరెక్ట్గా బి ఆప్షన్లో ఉంది, ఓకేనా రైట్. మీరు చూసుకోండి రిమైనింగ్ 5 టైమ్స్ ఎగ్జాక్ట్లీ పోతుంది. సో ఆన్సర్ ఎంత 175, ఓకేనా అర్థమైంది కదా, ఇది పెద్దగా ఏం లేదు, నార్మలే. సో నార్మల్ మెథడ్లో చేసేయండి, ఇది ఫార్ములా, ఇది లాజిక్, ఓకే రైట్. విల్ సీ ద నెక్స్ట్ వన్ రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, ఇఫ్ ఏ 48 మీటర్ టాల్ బిల్డింగ్ హ్యాస్ షాడో ఆఫ్ 48√3 మీటర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ డాష్ అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్, సో ఇదమ్మా, ఓకేనా రైట్. ఇది బిల్డింగ్ అనుకుంటే దీని షాడో ఇక్కడ పడుతుందమ్మా. ద 48 మీటర్ టాల్ బిల్డింగ్ అంటే 48 మీటర్ బిల్డింగ్ హైట్ అంతా 48 మీటర్ ఇచ్చాడు. షాడో ఆఫ్ 48√3, షాడో ఎంత ఇచ్చాడమ్మా 48√3 ఇచ్చాడు, ఇది షాడో అనుకోండి, ఓకేనా షాడో అనుకోండి. దెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ డాష్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అమ్మ అంటే ఈ యాంగిల్ అంతా నడుతున్నాడు, ఓకే రైట్. మరి ఆ యాంగిల్ ఏమవుతుంది, రైట్ ఒక ఐడియా, ట్రయాంగిల్ తీసుకున్నాం నీట్గా, ఎస్ ఓకే రైట్. సో లెట్ us draw this triangle, this is let us call this is right angle triangle రైట్. మరి ఇక్కడ ఈ సన్ ఉంది అనుకున్నాము, రైట్ ఇక్కడ సన్ ఉంది అనుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాంగిల్, దట్ యాంగిల్ ఈక్వల్ దిస్ యాంగిల్ కదా, ఓకేనా రైట్. ఇది షాడో, షాడో అంతా 48√3, హైట్ అంతా 48 మీటర్స్, 48 మీటర్. ఇది హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇది షాడో అనుకోండి, ఓకేనా రైట్. 48√3 మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఇది యాంగిల్ అయితే ఇది ఆపోజిట్ అవుతుంది, అడ్జస్టెంట్ అవుతుంది. యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్, కోణంకి ఎదురుగా ఉన్నది ఎదుటి భుజం, పక్కన ఉన్నది ఆసన్న భుజం, ఓకేనా రైట్. దీని నుంచి టీటా, టాన్ టీటా ఏమవుతుందమ్మా, టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జస్టెంట్. ఆపోజిట్ ఎంత 48, అడ్జస్టెంట్ ఎంత 48√3, 48 క్యాన్సిల్, 1/√3. మరి 1/√3 టాన్లో దేనికి సమానం, 30 డిగ్రీస్కి సమానం, 30 డిగ్రీస్. విచ్ ఆప్షన్, డి, ఆప్షన్ డి, ఓకేనా రైట్. టాన్ 30 అంటే ఎంతమ్మా 1/2/√3/2, 2 క్యాన్సిల్, 1/√3 వస్తుంది, ఓకేనా రైట్. సో ఆన్సర్ అంతా డి, 1/√3 టాన్ 30 డిగ్రీస్ రైట్. నెక్స్ట్ వన్, ఎట్ ప్రజెంట్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 30 years more than that of his only son. వాట్ వాజ్ his age when the son was born, ఓకేనా. సో ప్రజెంట్ ఫాదర్ ఏజ్ అంతా 30 years more than that of his son only అని, ఓకేనా తెలుగులో చదవండి ఒకసారి. ప్రస్తుతం తండ్రి యొక్క వయసు తన ఏకైక పుత్రుని కంటే 30 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. అంటే ఏంది గ్యాప్ అమ్మ. ఫాదర్ ఈక్వల్ టు వాట్ 30 years ప్లస్ సన్, 30 years ప్లస్ సన్. అంటే తన కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు ఎంత అన్నాడు. కొడుకు పుట్టినప్పుడు అంటే కొడుకు ఏజ్ ఏమైనా ఉంటుందా, ఉండదు కదా. అంటే సన్ వాల్యూ ఎంత, సన్ వాల్యూ 0, అంటే ఫాదర్ వాల్యూ ఈక్వల్ ఎంత 30 + 0, అంటే ఆన్సర్ ఎంత 30 years. సో ఎంతమ్మా ఆన్సర్ బి, ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ వన్, solve the equation x belongs to n, x minus 4 whole square minus 36 equal to n, then x equal to what, ఓకేనా సొల్యూషన్ అమ్మా, ఓకేనా రైట్. చూడండి ఒకసారి ఇక్కడ x minus 4 whole square minus 36 equal 0 ఇచ్చాడు. అంటే x minus 4 whole square equal ఎంత 36, అంటే x minus 4 equal ఎంత √36. అంటే x minus 4కి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి +6 అవుతుంది, లేదా x minus 4 -6 అవుతుంది. +6 అయినా ఉండొచ్చు, లేదా -6 అయినా ఉండొచ్చు. మరి రెండిట్లో ఏది కరెక్టో చూద్దాం, ఓకే రైట్. అంటే x ఈక్వల్ ఎంత 6 + 4, అంటే x ఈక్వల్ ఎంత 10. x వాల్యూ 10 అయినా ఉండొచ్చు, లేదా x ఈక్వల్ టు -6 + 4, అంటే x వాల్యూ ఎంత -2. x వాల్యూ -2 వచ్చింది, x వాల్యూ 10 వచ్చింది. మరి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఈ 2 పాసిబిలిటీస్లో ఆన్సర్ ఏంటంటే వాడు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. x బిలాంగ్స్ టు ఏంటి n. n అంటే ఏందమ్మా న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ వాట్ కౌంటింగ్ నెంబర్స్. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ వాట్ న్యాచురల్ నెంబర్స్. అంటే మనం ఏదైతే లెక్కించే నెంబర్స్ ఉంటాయో వాటి న్యాచురల్ నెంబర్స్ అంటామమ్మా. మరి ఇక్కడ నెగిటివ్ వాల్యూని మనం లెక్కిస్తామా. అంటే ఇప్పుడు షాప్లోకి వెళ్ళి నాకు ఒక -2 పెన్స్ ఇవ్వండి అని అడుగుతామా, అడగం కదా. 2 పెన్స్ ఇవ్వండి అని అడుగుతాం, ఓకేనా. అలా క్వాంటిటీని పాజిటివ్లో మెజర్ చేస్తాం, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. సిన్స్ x బిలాంగ్స్ టు n, x బిలాంగ్స్ టు n, న్యాచురల్ నెంబర్స్కి సంబంధించినవి ఉండాలి. అంటే ఆన్సర్ ఏంటి పక్క 10, x వాల్యూ 10. సో విచ్ ఆప్షన్ అమ్మా, సో ఆప్షన్ సి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఈ 10 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చమ్మా. చూసుకుని 10 - 4 ఎంత 6, 6 స్క్వేర్ ఎంత 36, 36 - 36 ఎంత 0, ఓకేనా. సో 10 సాటిస్ఫై అవుతుంది, సి ఆన్సర్ సి. న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి స్ట్రైక్ అవుట్ చేయొచ్చు, డి కూడా స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. ఇక మిగిలిన రెండే, సి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇలా కూడా మీరు ఆప్షన్స్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, ఓకేనా. ఇంత లెంతీ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే రైట్. నెక్స్ట్ వన్,
Yeah, if 1332 by 145 equal to 91.9, then what is the value of this? Okay na? Right. But given, let's see here, given 1332 by 145 value he given. How much he given? 91.9. మరి అయితే 133.24 by 9.1 అని రిక్వైర్డ్ ఇదమ్మా, ఇది కావాలి మనకి లిక్విడ్. సో మనకి ఇచ్చిన ఎల్హెచ్ఎస్ని ఈ ఫార్మేట్లో వచ్చే విధంగా ట్రై చేయండి. రైట్, ఇక్కడ నాకు డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ రావాలమ్మా. డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ రావాలంటే ఇంటూ 100/100 చేసుకోండి. సో మీరు డైరెక్ట్ చూసి చెప్పొచ్చమ్మా ఆన్సర్. కొంతమంది బేసిక్స్ తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా చూడండి. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉందమ్మా? 2 పాయింట్స్ ఉంది. 2 పాయింట్స్ అంటే 2 zeros మనం ఇంటూ చేయాలి, బై చేయాలి. చూసుకోండి, న్యూమరేటర్ని 1332ని బై 100 ఇంటూ 100 చేస్తున్నా. ఓకేనా? ఎందుకు? నాకు ఈ 2 పాయింట్స్ తర్వాత రావడానికి, 2 digits తర్వాత పాయింట్ రావడానికి. బట్ డినామినేటర్ కూడా అంతే కదా, ఇంటూ 100/100 చేయాలి. ఓకేనా? రైట్, చూసుకోండి ఇక్కడ 9.19 బై రైట్, ఇక్కడ చూడండి ఒకసారి బై, ఇక్కడ డినామినేటర్లో 9.19 ఉందమ్మా. అంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఈ 91.9ని ఇటు తీసుకురండి, ఈ 145ని అటు తీసుకెళ్ళండి. ఓకేనా? అంటే 91.9 ఈక్వల్ టు 145. ఏం లే, ఈ 145 ఇటు తీసుకెళ్ళండి, 91.9 ఇటు తీసుకురండి. ఓకేనా? రైట్, మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ డిజిట్ ఒక పాయింట్ ఇటు జరిగిందమ్మా, ఒక పాయింట్ రైట్ సైడ్ జరిగింది. అంటే ఇంటూ 10/10 ఇంటూ 10/10 చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, బై 91.9 బై 10 ఇంటూ 10 చేయండి అమ్మా. ఎందుకు ఇంటూ 10/10 చేయాలంటే ఒక పాయింటే రైట్ సైడ్ జరిగిందమ్మా. ఓకేనా? ఇచ్చిన డేటా నుంచి ఒక పాయింట్ రైట్ సైడ్ జరిగింది, లెఫ్ట్ సైడ్ జరిగింది కాబట్టి ఇంటూ 10/10 చేసేయండి. సో డైరెక్ట్గా మీకు దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా? దీని వాల్యూ 13.32 బై దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా? దీని వాల్యూ 9.19. ఇదేగా మనకు కావాల్సింది, 13.33 బై 9.19. ఇక మిగతా ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ ఇంటూ 100 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో 0 కట్టిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంటూ 10 ఉంటుంది అమ్మా. అంటే 145. ఇప్పుడు ఇంటూ 10 ఇటు వస్తే ఏమైంది? బై 10 అవుతుంది. అంటే 145/10 అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 14.5. విచ్ ఆప్షన్? డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? ఇది ఓవరాల్గా చూసి కూడా పెట్టచ్చు అమ్మా. ఓకేనా? మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇది చూసి పెట్టచ్చు, ఇంత చేయాల్సిన అవసరం లేదు. సో మీకోసం, మీకు అర్థం కావడం కోసం చెప్పా. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఇన్ ఏ టెస్ట్ +5 marks ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ కరెక్ట్ అయితే వాడికి 5 marks వస్తాయంట. అండ్ -2 marks ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ కనుక రాంగ్ అయితే -2 నెగిటివ్ మార్క్స్ అమ్మ. రాకేష్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ 30 marks. రాకేష్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, అంటే 50 questions అటెంప్ట్ చేశాడు, అతనికి 30 marks వచ్చాయి. తో హీ గాట్ 10 కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ ద అటెంప్ట్ అన్నాడు. అంటే మొత్తం 10 questions కరెక్ట్ చేశాడమ్మ. మీకు కాల్ తెలుగులో చదువుకోవచ్చు. ఒక పరీక్షలో సరైన జవాబుకు +5 మార్కులు మరియు తప్పైన జవాబుకు -2 మార్కులు ఇస్తారు. రాకేష్ ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు? పరీక్షలో 10 జవాబులు సరైన అయినందున అతనికి 30 మార్కులు వచ్చాయి. ఓకేనా? 10 ఆన్సర్స్ కరెక్ట్ అయితే అతనికి 30 marks వచ్చాయమ్మా. అయితే ఎన్ని జవాబులు తప్పుగా ఇచ్చాడు అంటున్నాడు. ఓకేనా? అసలు వీడు 10 ఆన్సర్స్ చేశాడు కదా, 10 questions రైట్ ఆన్సర్ చేశాడు. ఒకసారి చూసుకోండి, ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్ హీ గాట్ 5 marks కదా. మరి టోటల్ 10 ఆన్సర్స్కి 10 × 5 ఎంత వస్తాయమ్మా? 50 marks రావాలి. 50 marks రావాలి. 10 questions ఉన్నాయి, 10 questions వాడు కరెక్ట్ చేశాడు. 10 questions కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే అతనికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 50 marks వస్తాయి. కానీ వాడికి ఎన్ని వచ్చాయి? ఈ స్కోర్డ్ ఓన్లీ హౌ మెనీ మార్క్స్? ఓన్లీ 30 marks ఈ స్కోర్డ్. అంటే వీడికి ఇన్ని రావాలమ్మా, కానీ 30 marks వచ్చాయి. అంటే మిగతా ఎన్ని మార్కులు బ్యాలెన్స్ అమ్మా? 20 marks. హీ లాస్ట్ 20 marks. 20 marks అతను కోల్పోయాడు. ఎందుకు? నెగిటివ్ ఆన్సర్స్ పెట్టడం వల్ల. ఓకేనా? 20 marks టోటల్గా నెగిటివ్ మార్క్స్ వచ్చాయమ్మా. అలా ఎన్ని క్వశ్చన్స్ పెడితే వాడికి 20 marks నెగిటివ్ వచ్చాయి? పర్ క్వశ్చన్ హీ గాట్ -2 marks కదా. ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే 2 marks పోతాయి. మరి మొత్తం 20 questions పోవాలి. అంటే ఎన్ని క్వశ్చన్స్ రైట్, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ పెట్టి ఉండాలి? 10 questions పెడితే సరిపోతుంది. 10 2s are 20 కదా. ఓకేనా? రైట్, 10 ఎక్కడ ఉంది? సి. ఓకేనా? సి. దట్స్ ఇట్. అంత అర్థమైంది కదా. రైట్, అయితే ఎన్ని జవాబులు తప్పుగా ఇచ్చాడు అంటున్నాడమ్మా. ఏం లేదమ్మా, టోటల్గా ఇక్కడ ఓవరాల్ చూసి పెట్టేయచ్చు, పెన్ అవసరం లేదు. ఇక్కడ 30 marks కావాలమ్మా. 30 marks. 10 questions రైట్ అయ్యానుకో ఒక క్వశ్చన్కి 5 marks. 10 questions రైట్ అయితే 10 × 5 = 50 marks రావాలి. 50 మార్కులు రావాలి. కానీ 30 మార్కులు వచ్చాయి. అంటే 20 మార్కులు ఎందుకు పోయినాయి? 20 మార్కులు ఎందుకు పోయినాయి అంటే నెగిటివ్ పెట్టడం వల్ల పోయినాయి. ఓకేనా? ఒక్కొక్క నెగిటివ్ ఆన్సర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? -2 డిడక్ట్ చేస్తున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్కి -2 marks పోతున్నాయి. అలా 20 marks పోవాలంటే ఎన్ని క్వశ్చన్స్ పెడతాడు? 10 questions పెడతాడు. అంతే, ఏం లేదు. ఓకేనా? మీకు కన్ఫ్యూజ్ అయితే చూసుకోండి. రైట్, ఇది నెగిటివ్ మార్క్స్. 20 అనేది నెగిటివ్ మార్క్స్. సో 20/2 10 questions he got wrong answer. ఓకేనా? రైట్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్, సింపుల్. నెక్స్ట్ వన్.
If Shyam sell 2.5 kg of his homemade jam for 78.6, 2.5 kgs అతను ఎంతకు అమ్ముతున్నాడు? 78.6కి అమ్ముతున్నాడమ్మా. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 5.5 kg? మరి 5.5 kgకి ఎంత అని అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇది క్రాస్ చేస్తే అయిపోతుంది అంతేగా. 2.5 kgకి అమౌంట్ ఇచ్చాడు, 5.5 kgకి ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ చేస్తే అయిపోతుంది, సింపుల్, ఏం లేదు. 78.6 by 2.5 into 5.5. సో పాయింట్ క్యాన్సిల్. 5 5s 5 11s 5 5s 5 11s. రైట్. ఇప్పుడు చూడండి, కొద్దిసేపు ఈ పాయింట్ తీసేయండి. పాయింట్ లేదనుకోండి, కొద్దిసేపు ఈ పాయింట్ లేదనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది? ఒక 0 వస్తుంది. ఓకేనా? రైట్. దీన్ని సింపుల్గా చేసేద్దాం, కాంప్లెక్స్గా కాకుండా చాలా సింపుల్గా చేసేద్దాం. చూడండి ఒకసారి. రైట్, న్యూమరేటర్ చూడండి. 6 11 ఇంటూ 11కి లాజిక్ తెలుసుగా మీకు. ఈ 6 ఉంది కదా, 6 ఇక్కడ రాసేయండి. 8 + 6 ఎంత? 14, 1 క్యారీ. 8 + 7 ఎంత? 15, 1 క్యారీ అంటే 16. ఓకే, 16 అంటే 1 క్యారీ. 7 + 1 ఎంత? 8. సింపుల్గా 8646 వచ్చిందమ్మా. 8646 by 50 వచ్చింది. by 50 వచ్చింది. ఓకేనా? by 50 అంటే దీనికి ఇంటూ 2/2 చేయండి. ఇంటూ 2/2 చేయండి. ఎంత అవుతుంది? 52 ఎంత అవుతుంది? 100 అవుతుంది. 8646 డబుల్ చేయండి. 8000 డబుల్ ఎంత? 16000. 600 డబుల్ ఎంత? 1200. 16000 + 1200 17200. 17200. 46 డబుల్ ఎంత? 92. 17200 + 92 17292. 17292. ఇక్కడ 15 to 100 అంటే 0.2 digits తర్వాత వస్తుంది, అంటే 17292. సో బి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు క్యాలిక్యులేషన్స్ కొంచెం లాజికల్గా చేస్తే మీకు ఆన్సర్స్ టక్కున వస్తాయి. ఓకేనా? రైట్, సింపుల్. నెక్స్ట్, ఏ జ్యువెలరీ మేక్స్ ఏ గోల్డ్ and he uses 50 grams of copper for making the piece. If the price of 1 kg copper is 420, what is the cost of copper used in the jewelry అన్నాడు. సింపుల్గా మీకు అర్థం కాకపోతే తిరగలో చదవండి. ఒక స్వర్ణకారుడు బంగారం లాకెట్ని తయారు చేశాడు. వస్తువు తయారీలో 50 గ్రాముల రాగిని వినియోగించాడు. 50 గ్రామ్స్ని యూజ్ చేశాడమ్మ. అయితే మరి కేజీ ఎంత అంట? 420. కేజీ 420 అయితే ఆ రాగి యొక్క ధర ఎంత అని అడుగుతున్నాడమ్మా. కేజీ 420 రూపీస్ ఇచ్చాడు. కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ అమ్మా? 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ 420 రూపీస్ అయితే మరి మనకు కావాల్సింది ఎంత? 50 గ్రామ్స్ ఎంత, అంతే కదా. 1000 గ్రామ్స్ 420 రూపీస్ అయితే 50 గ్రామ్స్ ఎంత, అదే మనకు కావాల్సింది. ఓకేనా? రైట్, ఇది కూడా సింపుల్గా క్రాస్ చేసేయండి, వచ్చేస్తుంది 420 × 50 by 1000 గ్రామ్స్. 5 1s 5 20s 0 0 కట్టు 2 1s 2 21s 21 రూపీస్. సో సి. ఓకేనా? సింపుల్ క్రాస్ చేసేయండి, వచ్చేస్తుంది సి ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. The salaries of Charan and Rajat are in the ratio of 5:4. So Charan, C/R ఎంతమ్మా? 5:4. If the salary of each increased by 1000, వీడు కూడా 1000 రూపీస్ ఇంక్రీజ్, 3000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యాడు. వీడు కూడా 3000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యాడు. అయితే దెన్ ద న్యూ రేషియో బికమ్ 6:5. న్యూ రేషియో ఎంత అంట? 6:5. అయితే చరణ్ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. సో చరణ్ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ చరణ్ శాలరీ 3000 ఇంక్రీజ్ అయింది, రాజు శాలరీ 3000 ఇంక్రీజ్ అయింది. అంటే డిఫరెన్స్ మారదమ్మా. చరణ్ అంత పెరిగాడు, రాజు కూడా అంతే పెరిగాడు. కానీ వాళ్ళ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది కదా. ఓకేనా? శాలరీ డిఫరెన్స్ సేమ్. ఆ డిఫరెన్స్ ఈక్వల్ చేయండి. 5 - 4 ఎంత? 1 పార్ట్. 6 - 5 ఎంత? 1 పార్ట్. ఓకేనా? డిఫరెన్స్ ఆల్రెడీ సేమ్ ఉంది. సేమ్ లేకపోతే సేమ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఉంది కాబట్టి అవసరం లేదు. చూడండి, ఇక్కడ 5 parts become 6 parts, 4 parts become 5 parts. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 part ఇంక్రీజ్ అయింది. 1 part ఇంక్రీజ్ అయింది. మరి అది రూపీస్లో ఎంత ఇంక్రీజ్ అయింది? 3000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే 1 part వాల్యూ ఎంత? 1 part = 3000 రూపీస్. మరి మనకు కావాల్సింది ఎవరు? చరణ్. చరణ్ ఎన్ని పార్ట్స్? 5000. మరి ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ లాస్ట్లో వాట్ ఈజ్ అన్నాడమ్మా. ఈజ్ అంటే ప్రజెంట్, వాజ్ అంటే పాస్ట్. జాగ్రత్త చూసుకోవాలి. ఈజ్ అంటే ప్రజెంట్. ప్రజెంట్ అంటే ఏంటి? 6 కదా. ఓకేనా? రైట్. 6 parts ఎంతమ్మా? 1 part 3000 అయితే 6 parts ఎంత? 6 3s 18,000. ఓకేనా? అయితే చరణ్ యొక్క వేతనం ఎంత అన్నాడమ్మా. సో 18,000. ఓకేనా? 6 parts, 1 part 3000. చరణ్ ఎన్ని పార్ట్స్? 6 parts, 6 3s 18,000. ఈజ్ అంటే ప్రజెంట్, వాజ్ అంటే పాస్ట్ అమ్మా. ఓకేనా? జాగ్రత్త చూడాలి. అయితే చరణ్ యొక్క వేతనం ఎంత? తెలుగులో చూస్తే ఏం లేదు, సో ఇంగ్లీష్లో చూసుకోండి. వాట్ ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ప్రజెంట్. వాట్ వాజ్ అంటే పెరక్క ముందు ఎంత వస్తుందమ్మా? 15,000 వస్తుంది. 15,000 బి ఉంది, బి కూడా ఆప్షన్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. సో క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. వాజ్ అంటే 15,000, ఈజ్ అంటే 18,000. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. A smuggler Veerappan is spotted a policeman from a distance of 200 meters. When the policeman starts the chase, Veerappan also started running. Assuming the speed of smuggler is 10 km/h and that of policeman is 12 km/h, how far will the smuggler have to run before he is overtaken? Okay na? Right. So ఏమి ఇచ్చాడు? వీరప్పన్ ఉండమ్మా.
వీరప్పన్ అంటే థెఫ్ట్. సో దొంగ ఫస్ట్ పారిపోయాడు. ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పారిపోయాడు? 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మాడిపోయాడు. 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పారిపోయాడు. తర్వాత కొంత సమయం తర్వాత ఏం చేశాడు? పోలీస్ చూశాడు. ఎప్పుడు 200 మీటర్స్ డిస్టెన్స్లో పోలీస్ చూశాడమ్మా. ఓకేనా? సో 200 మీటర్ డిస్టెన్స్, ఒక 200 మీటర్ డిస్టెన్స్ తర్వాత పోలీస్ స్టార్ట్ అయ్యాడు. మన పోలీస్ స్టార్ట్ అయ్యాడు. సో అతను ఎంత కిలోమీటర్ పర్ అవర్? 12 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో స్టార్ట్ అయ్యాడమ్మా. ఓకేనా? రైట్. హౌ ఫార్ విల్ ద స్మగ్లర్ హ్యావ్ టు రన్ బిఫోర్ హీస్ ఓవర్టేకెన్? మరి పోలీసు 12 కిలోమీటర్ పర్ అవర్తో వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు, ఎక్కువ వేగంతో పరిగెత్తున్నాడు. డెఫినెట్గా దొంగను పట్టుకుంటాడు. ఎందుకు చెప్పండి? వేగం ఎక్కువ ఉంది కాబట్టి. అయితే రైట్. సో అయితే ఎన్ని కిలోమీటర్ తర్వాత అతను చేంజ్ చేస్తాడు? అతను చేంజ్ చేసేదానికి ఎన్ని కిలోమీటర్ దూరం అతను ట్రావెల్ చేస్తున్నాడు అడుగుతున్నాడు అమ్మ. ఓకేనా? దీన్ని నెంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు. ఓకేనా? చూద్దాం అసలు ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ యూజింగ్ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. ఓకేనా? రైట్. సో అతను పరిగెట్టాల్సిన దూరం ఎంత ఉందమ్మా? 200. డిస్టెన్స్ ఎంత? 200. ఈ డిస్టెన్స్ని ఎలా కవర్ చేయాలి? రిలేటివ్ స్పీడ్తో కవర్ చేయాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఏందమ్మా? డిఫరెన్స్ బిట్వీన్ థెఫ్ట్ అండ్ పోలీస్. సో థెఫ్ట్కి పోలీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్. సాపేక్ష వేగం అమ్మా. సాపేక్ష వేగం ఎంతమ్మా? సో డిఫరెన్స్ బిట్వీన్ S1 అండ్ S2 ఎంత? 2 కిలోమీటర్ పర్ అవర్ అమ్మా. 2 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? సో లెట్ us say దీన్ని S1 అనుకోండి, దీన్ని S2 అనుకోండి. S1 S2 అనుకోండి. సేమ్ డైరెక్షన్లో పోయేటప్పుడు డిఫరెన్స్ అమ్మా. ఓకేనా? సో S1 మైనస్ S2 2 కిలోమీటర్ పర్ అవర్. సో డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలి? స్పీడ్ ఎంత? మరి టైం ఈక్వల్ ఏంది? టైం ఈక్వల్ ఫార్ములా టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ ఎంత ఉంది? 200. ఇది మీటర్స్లో ఉందమ్మా. 200 మీటర్స్లో ఉంది. 2 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 2 × 5/18 అవుతుంది. 5/18. 2 5 are 10, 0 కట్. ఓకేనా? 18 2 ఎంత? 360 సెకండ్స్ అమ్మా. 360 సెకండ్స్. మరి 360 సెకండ్స్ అంటే దీన్ని హవర్స్లో కన్వర్ట్ చేస్తే ఫర్ ఎవ్రీ సెకండ్. సో 60 మినిట్స్ అంటే 1 అవర్ అమ్మ. 60 సెకండ్స్ అంటే 1 మినిట్. అంటే దీన్ని హవర్లో కన్వర్ట్ చేస్తే 360/60 చేస్తే ఫస్ట్ మినిట్లో కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ by60 చేస్తే హవర్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? 0 0 కట్. ఓకేనా? 6 6 6 1 6 10 అంటే 1/10th అవర్ అమ్మ. 1/10th అవర్. సో 360 సెకండ్స్ అంటే 1/10th అవర్. ఇది టైం. మనకు కావాల్సింది హౌ ఫార్ విల్ ద స్మగ్లర్ హ్యావ్ టు రన్ బిఫోర్ హీ ఈజ్ ఓవర్టేకెన్. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాడు అతను ఓవర్టేక్ చేయకముందు అని అడుగుతున్నాడమ్మా. ఓకేనా? అంటే ఈజ్ ఆస్కింగ్ డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? స్పీడ్ ఎంతమ్మా? పోలీస్ది ఎంత? 12. టైం ఎంతమ్మా? 1/10. సో ఎంత వస్తుందమ్మా? రైట్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. సో 12 కిలోమీటర్ పర్ అవర్ అండ్ టైం ఈక్వల్ ఎంతమ్మా? 1/10. సో 2 6 2 5. సో ఎంత వస్తుంది? 1.2. ఓకేనా? 1.2 కిలోమీటర్. 1.2 కిలోమీటర్. ఇది ఎవరిది? ఈ డిస్టెన్స్ ఎవరిది? స్పీడ్ ఎవరు తీసుకున్నారు? మీరు పోలీస్ తీసుకున్నారు. పోలీస్ 1.2 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. కానీ ఇక్కడ స్మగ్లర్ ఆల్రెడీ 200 మీటర్స్ ట్రావెల్ చేశాడు కమ్మా. అది సపరేట్ చేయండి. 1.2లో 200 పోతే ఎంత అమ్మా? అంటే 0.2 తీసేస్తే 1 కిలోమీటర్. సో 1 కిలోమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది రిలేటివ్ స్పీడ్ తీసుకొని చేస్తే ఇది వస్తుందమ్మా. ఓకేనా? రైట్. ఇది ఎవరిదమ్మా? ఈ డిస్టెన్స్ వచ్చేసి పోలీస్ది. సో మరి థెఫ్ట్ది కావాలి కాబట్టి ఏం చేయాలి? 1.2 మైనస్ 0.2 చేస్తే ఎంత వస్తుంది? 1 కిలోమీటర్ వస్తుంది. ఇది ఓకే. దిస్ ఈజ్ ఆన్సర్. ఫైన్. రైట్. ఇది కొంచెం లెందీగా ఉంది. ఓకే రైట్. వీ కెన్ అప్లై షార్ట్ కట్ అప్లై చేద్దాం. చూడండి ఒకసారి షార్ట్ కట్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. రైట్. రైట్. ఇక్కడ 200 మీటర్స్ తర్వాత పోలీస్ స్టార్ట్ అయ్యాడమ్మా. ఓకేనా? రైట్. వీడు 10 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తున్నాడు థెఫ్ట్. వీడు 12 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తున్నాడు ఎవరు? పోలీస్. ఓకేనా? రైట్. సో ఇన్ ఆర్డర్ టు క్యాచ్ థెఫ్ట్, హౌ మచ్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై థెఫ్ట్? ద సేమ్ డిస్టెన్స్ హ్యాస్ టు బి కవర్డ్ బై పోలీస్ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ థెఫ్ట్. ఓకేనా? అంటే ఆ దొంగని పట్టుకోవడానికి పోలీసు దొంగని చేజ్ చేయాలి. అంటే ఏంది? దొంగ ఎంత దూరం అయితే ట్రావెల్ చేశాడో అదే దూరం పోలీసు కూడా ట్రావెల్ చేయాలి. ఓకేనా? అంటే డిస్టెన్స్ సేమ్. వెన్ డిస్టెన్స్ ఈజ్ సేమ్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అదే కదా మనకు తెలిసిన కాన్సెప్ట్. ఒకసారి చూడండి, స్పీడ్స్ రాసేయండి. స్పీడ్ ఎంత అమ్మా? S1 = S2. స్పీడ్ ఎంత? ఒకటి 10 కిలోమీటర్, ఇంకోటి 12 కిలోమీటర్. ఓకేనా? ఇది స్పీడ్ రేషియో. మరి టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో రివర్స్ అమ్మ. అంటే 6:5 అవుతుంది. 2 6 2 5. టైం రేషియో రివర్స్. రైట్. సో
ఇక్కడ మనకి ఏం కావాలి, మనకు కావాల్సింది డిస్టెన్స్ అమ్మ, డిస్టెన్స్. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఒకసారి. ఎస్, a smuggler Veerappan spotted a policeman from a distance of 200 meters. When the policeman starts the chase, Veerappan also starting running, assuming that speed of the smuggler is 10 km per hour and that of policeman is 12 km per hour. అంతే, దట్స్ ఇట్. మనకు ఓన్లీ డిస్టెన్స్ ఒకటే ఇచ్చాడు. రైట్ రైట్, అంటే ఇక్కడ చూడండి 10 km per hourతో ట్రావెల్ చేస్తే 6 hours పట్టింది, 12 km per hourతో ట్రావెల్ చేస్తే 5 hours పట్టింది. ఇది మనకి డూప్లికేట్ టైం, వీ డోంట్ నో ఎగ్జాక్ట్ టైం. లెట్ ఇట్ బి ఎక్స్. ఓకేనా, మరి డిస్టెన్స్ ఈక్వల్ ఫార్మ్ అయింది. డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్, స్పీడ్ ఇంటూ టైం. అంటే 10 × 6 ఎంత, 60x. ఇక్కడ కూడా 12 5 ఎంత, 60x. సో డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్, స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా రైట్. సో నెక్స్ట్ రైట్, ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పోలీస్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై థెఫ్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే డిస్టెన్స్ సేమ్, వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది సేమ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు S1 S2 బై S1 - S2 ఇంటూ టైం గ్యాప్. ఈ ఫామ్లో వేసిన డిస్టెన్స్, దీని నుంచి కూడా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా రైట్, ఒకసారి చెక్ చేయండి. రైట్ నెక్స్ట్ వన్, a - 1/a = 6. a - 1/a = 6. దెన్ a⁴ + 1/a⁴ ఈజ్ వాట్. ఓకేనా రైట్, చూడండి ఇక్కడ ఒకసారి LHS తీసుకోండి. a - 1/a = ఎంతమ్మా, 6 ఇచ్చాడు. మనకు కావాల్సినంత a⁴ + 1/a⁴ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. ఓకేనా, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుని మనకు వస్తుంది. ఓకేనా, ఒకసారి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది, a² + 1/a² - 2ab కదా, 2 × a × 1/a = 6² ఎంత, 36. 6² 36. చూస్తే ఇక్కడ a క్యాన్సిల్ అమ్మా. a² + 1/a² = -2 పోతే ఏమైంది, +2 అయింది. 36 + 2 ఎంత, 38 అవుతుంది. 36 + 2 ఎంత, 38 అవుతుంది. మరి మనకు కావాల్సింది రాలే, a⁴ ఉంది. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే ఏమవుతుంది, రైట్ చూడండి ఒకసారి మళ్ళీ. a⁴ + 1/a⁴ + 2 × a² × 1/a² = 38². 38² ఎంతమ్మా, 1,444. a² క్యాన్సిల్, +2 పోతే ఏమైంది, -2 అయింది. 1,444 - 2 ఎంత, 1,442. డి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా, అంటే a⁴ + 1/a⁴ = 1442. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. రైట్, వెన్ రిటర్న్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ 189 135 సింప్లెస్ట్, సూక్ష్మీకరించండి అన్నాడు. నేను సింపుల్ క్యాన్సిల్ చేయడం ఏం లేదు. 189/135 అంటే ఇది ఏ టేబుల్లో పోదాం ఇది తెలవాలి. ఓకేనా, అంటే డివిజిబిలిటీ రూల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా, యూనిట్ డిజిట్ ఆడ్ నెంబర్ ఉంది అంటే ఈవెన్ నెంబర్లో పోదు. ఓకేనా రైట్. ఇప్పుడు 3 టేబుల్ చూసుకోండి ఒకసారి. 8 + 1 9, 9 + 9 18. మల్టిపుల్ ఆఫ్ 3 ఉంది, 3 టేబుల్లో పోతుంది. 5 + 3 8, 8 + 1 9. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకేనా, డివిజిబిలిటీ 3 రూల్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. చూడండి ఒకసారి. 3 5 15, 3 6 18, 3 3 9, 3 4 12, 3 5 63, 7 9 3 2 3 1 3 15 రైట్, 3 7 3 5 7/5 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్యాన్సిల్ చేసుకోవడమే, ఏం సస్పెన్స్ ఏం లేదు ఇందులో. రైట్ నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ద సన్స్ షాడో ఇంక్రీజెస్ బై 10 meter when the angle of elevation of the sun decreases from 60 to 45. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఒకవేళ సూర్యుని యొక్క ఊర్ధ్వకోణం 60 నుంచి 45కి మారడం వల్ల నీడ యొక్క పొడవు 10 meters పెరిగిందమ్మా. ఓకేనా, అయితే వాడు ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద హైట్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ఒకసారి జాగ్రత్త చూడండి. ఒక ట్రయాంగిల్ తీసుకొని చేద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ 45 degrees నుంచి 60 degreesకి చేంజ్ అవ్వడం వల్ల నీడ ఎంత పెరిగిందంట, షాడో ఎంత పెరిగిందంట, 10 meters పెరిగిందంట. అంటే ఇంక్రీజ్ అయిన షాడో 10 meters అమ్మ. ఓకేనా రైట్. సో 45 degrees 60 degrees పెరగడం వల్ల. ఓకేనా రైట్. అయితే వాడికి ఏం కావాలి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ హైట్ ఎంత అని అడుగుతున్నాడు, హెచ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా రైట్. సో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, షాడో ఇలా వస్తుంది, ఈ యాంగిల్స్ ఇక్కడ ఉన్న యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా రైట్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ కావాలమ్మా, హైట్ కావాలి. ఈ షాడో ఫుల్ షాడో లెంత్ మనకు తెలవదు. సో కాబట్టి లెట్ ఇట్ బి ఎక్స్.
కొద్దిసేపు ఎక్స్ అనుకుందాం, ఆ షాడో లెంత్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, టోటల్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అవుతుంది, రైట్. సో ఈ ట్రయాంగిల్ నుంచి లెట్ us నేమ్ ఇట్ as ఏ బి సి డి. సో ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి నుంచి tan 45 వాల్యూ ఎంతమ్మా, tan 45 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఎంత హెచ్, అడ్జసెంట్ ఎంత ఎక్స్ ప్లస్ 10, సో హెచ్ బై ఎక్స్ ప్లస్ 10, రైట్. మరి ఇక్కడ tan 60, సో ట్రయాంగిల్ ఏడిసి మరి tan 60 వేస్తే ఎంత అవుతుంది, tan 60 ఎంతమ్మా, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఎంత హెచ్, అడ్జసెంట్ ఎంత ఎక్స్, హెచ్ బై ఎక్స్, ఓకేనా, రైట్. ఒకసారి చూసుకోండి ఒకసారి, ఇక్కడ ఏమొచ్చినాయి మన కంక్లూజన్స్, tan 45 హెచ్ బై ఎక్స్ ప్లస్ 10, tan 45 అంటే ఎంతమ్మా 1, tan 45 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10, అంటే tan 45 1 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10, అంటే హెచ్ ఈక్వల్ ఎంత ఎక్స్ ప్లస్ 10, హెచ్ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ 10. మరి ఈక్వేషన్ 2 నుంచి ఏమొచ్చింది, ఈక్వేషన్ 2 tan 60 ఈక్వల్ హెచ్ బై ఎక్స్, tan 60 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్, మరి tan 60 వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. దీని నుంచి మనకేముంది, హెచ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 ఉంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు కావాల్సిన హెచ్ అమ్మ, హెచ్ అంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఎక్స్ వాల్యూ రిమూవ్ చేయాలి. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ ఎంత హెచ్ మైనస్ 10, సో సబ్స్టిట్యూట్ చేయండి. సో క్రాస్ చేస్తే వస్తుందమ్మా √3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు హెచ్, అంటే √3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత హెచ్ మైనస్ 10 ఈక్వల్ టు హెచ్, రైట్. లోపల మల్టిప్లై చేస్తే వస్తుందమ్మా √3 ఇంటూ హెచ్, √3h మైనస్ 10 √3 ఈక్వల్ టు హెచ్, ఆ హెచ్ ఇటు తీసుకొస్తే ఏమైంది -1, అంటే √3 మైనస్ 1 ఈక్వల్ టు 10 ఇంటూ √3. దీని నుంచి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 10 √3 బై √3 మైనస్ 1, దేర్ఫోర్ హెచ్ ఈక్వల్ టు వాట్ 10 ఇంటూ √3 బై √3 మైనస్ 1, 10 √3 బై √3 మైనస్ 1. ఏ ఆప్షన్ అమ్మా 10 √3 బై √3 మైనస్ 1. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఓకేనా, రైట్. 10 √3 బై √3 మైనస్ 1, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా, రైట్. సింపుల్, ఏం లేదు, యాంగిల్ మారడం వల్ల షాడో పెరుగుతుంది. జనరల్ లైఫ్లోనే కదా చూస్తుంటాం కదా, సూర్యుడు అస్తమించే ముందు నీడ కొంచెం ఎక్కువ వస్తుంది మీరు చూసినట్లయితే. సో యాంగిల్ చేంజ్ అవుతున్నప్పుడు మనకి షాడో అనేది చేంజెస్ వస్తాయి. ఆ చేంజ్ ఎంత వచ్చింది అన్నట్టు 10 అన్నాడమ్మ, ఓ చేంజ్ 10, సో టోటల్ ఇది ఎక్స్ అనుకుంటే టోటల్ 10 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 2 ట్రయాంగిల్స్ నుంచి వీ హ్యావ్ 2 ఈక్వేషన్స్ నుంచి వీ కెన్ ఫైండ్ హెచ్, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, a water tank is 5 meter long, 3 meter broad and 1 meter depth. అంటే L ఈక్వల్ టు 5 ఇచ్చాడు, B ఈక్వల్ టు 3 ఇచ్చాడు, H ఈక్వల్ టు 1 ఇచ్చాడు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ కెన్ ఇట్ హోల్డ్ అన్నాడమ్మా. హోల్డ్ అంటే ఏంటి, కెపాసిటీ. ఈజ్ టాకింగ్ అబౌట్ కెపాసిటీ అంటే వాల్యూమ్ అమ్మా, కెపాసిటీ అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఏంటి, LBH కదా సింపుల్గా. లెంత్ బ్రెత్ హైట్ అంటే అది క్యూబాయిడ్ షేప్లో ఉంది ట్యాంక్, ఓకేనా, LBH అంటే 5 ఇంటూ 3 ఇంటూ 1. సో 5 3 ఎంతమ్మా 15,000 ఎక్కడ ఉంది, సి ఆప్షన్ సిలో ఉంది 15,000, ఓకేనా. క్యూబిక్ అంటే 1000 వస్తుంది, 15,000 లీటర్స్, రైట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A is 3 years older than B and the age of C is twice that of B. A is 3 years older than B, అంటే B plus 3. A is 3 years older than B and age of C is twice that of B. What is the age of A if the sum of the ages of A, B, C is 35? If the sum of the ages of A, B, C, A plus B plus C equal 35 అయితే మనకు కావాల్సింది ఏంటి, what is the age of A? I need A value, అంటే we have to remove B and C. Write B and C in terms of A from those 2 equations, right, ఓకేనా. ఏని ఏలాగే పెట్టండి, మరి బీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో అంటే దీని నుంచి బీ ఈక్వల్ ఏమవుతుంది, బీ ఈక్వల్ టు C/2 అవుతుంది, ఓకే, రైట్. మరి బి అంటే ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా బి అంటే ఏమవుతుంది, బి ఈక్వల్ టు A-3 అవుతుంది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, బి అంటే A-3 ప్లస్ సి అంటే ఏందమ్మా, సి ఈక్వల్ 2B, మళ్ళీ బి అంటే అది కదా సబ్స్టిట్యూట్ చేసేయండి. సి ఈక్వల్ ఎంత 2B, మళ్ళీ బి అంటే ఏంది A-3, ఓకేనా, ఈజ్ ఈక్వల్ 35. ఏం లేదు, సి అంటే ఎంతమ్మా, సి అంటే ఇక్కడ చూసుకోండి 2B ఉంది. సో బి అంటే ఏంది మళ్ళీ A-3, అంటే 2 ఇంటూ A-3, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. A plus 2A అంటే ఎంత 4A, -3 -6 -9 ఈక్వల్ టు 35, అంటే 4A ఈక్వల్ టు 9 + 35 ఎంతమ్మా 44, అంటే A ఈక్వల్ టు ఎంత 11. మనకు కావాల్సింది ఎవరు,
ద ఏజ్ ఆఫ్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏనే కావాలి ఏ 11 ఇయర్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో ఉంది సి ఇస్ ద రైట్ ఆన్సర్ 11 ఇయర్స్ రైట్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ద సిపి ఆఫ్ 18 యాపిల్స్ ఈజ్ సేమ్ యాజ్ ఎస్పీ ఆఫ్ 16 యాపిల్స్ అంటే 18 సిపి ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ 16 యాపిల్స్ అమ్మ 16 ఎస్పీ ఇచ్చాడు ఓకేనా అయితే ఫైండ్ ద పర్సంటేజ్ గెయిన్ డైరెక్ట్ ఆన్సర్ అన్నది ఒక డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి 2 8s 2 9s అంటే ఎస్పీ బై సిపి ఎంత వస్తుందో చూసుకోండి ఇక్కడ ఎస్పీ బై సిపి అంటే 9/8 చూసుకోండి మనకు కావాల్సిన ఎస్పీ సిపి ఇటు తీసుకురండి 8 ఇటు తీసుకురండి సిపి ఇటు వస్తే బై సిపి అవుతుంది ఇంటూ 8 ఇటు వస్తే బై 8 అవుతుంది 9/8 అంటే ఎస్పీ 9 పార్ట్స్ సిపి 8 పార్ట్స్ సెల్లింగ్ ప్రైస్ 9 రూపీస్ కాస్ట్ ప్రైస్ 8 రూపీస్ అంటే 9 రూపీస్కి కొన్నారు అమ్మారు 8 రూపీస్కి కొన్నారమ్మా 8 రూపీస్కి కొని 9 రూపీస్కి అమ్మారు అంటే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది ప్రాఫిట్ 1 రూపీ వస్తుంది ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్రాఫిట్ అంతా 1 రూపీ కాస్ట్ ప్రైస్ అంతా 8 రూపీస్ 1/8 అంటే డైరెక్ట్ ఫ్రాక్షన్ కదా 12.5% ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అంతే అమ్మా సింపుల్ ఏం లేదు ఇందులో రైట్ నెక్స్ట్ వన్ Rabi had 713.39 in his bank account. He deposited 450.75 rupees in his account. He withdrew the money to pay for 5 shirts. The remaining balance of his account is 545 rupees. Then what is the price of each shirt? ఇది జనరల్గా ఆలోచించేయండి అమ్మా అంత డెప్త్ అవసరం లేదు నార్మల్గా ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఎంత ఉంది 713.39 ఉంది ఇనిషియల్ బ్యాలెన్స్ 713.39 తర్వాత ఏమైంది హిస్ బ్యాంక్ అకౌంట్ హీ డిపాజిటెడ్ 450 రూపాయలు డిపాజిటెడ్ అంటే ప్లస్ కదా 450.75 యాడ్ చేయండి 9 + 5 14 8 + 3 11 7 + 1 4 5 + 1 6 6 + 4 11 1164.14 ఓకేనా రైట్ ఇది ప్రజెంట్ వీడి దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అమ్మా అయితే వాడు కొంత అమౌంట్ ఏం చేశాడు విత్డ్రా చేశాడు ఈ విత్డ్రా సమ్ మనీ టు పే 5 షర్ట్స్ని కొనడం కోసం కొంత మనీ విత్డ్రా చేశాడు ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఇన్ దిస్ అకౌంట్ ఈజ్ 545 రూపీస్ అయితే కొంత అమౌంట్ డ్రా చేశాడు రిమైనింగ్ అమౌంట్ ఇంత ఉందని అంటున్నాడు అంటే ఎంత అమౌంట్ డ్రా చేసినట్టు ఈ అమౌంట్ని ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోద్ది కదా ఓకేనా రైట్ సబ్ట్రాక్ట్ చేయండి ఒకసారి అంటే -545.19 సబ్ట్రాక్ట్ చేస్తే 14 - 1 14 - 9 5 8 10 - 1 9 13 - 5 8 5 - 4 1 11 - 5 6 618.95 రూపీస్ ఇది ఎంతమ్మా ఇది వాడు విత్డ్రా చేసిన అమౌంట్ ఇది విత్డ్రా చేసిన అమౌంట్ అయితే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ షర్ట్ మరి ఈచ్ షర్ట్ ప్రైస్ ఎంత అన్నాడు చెప్పండి ఇక్కడ ఇంత అమౌంట్ వాడు విత్డ్రా చేశాడు దేనికి విత్డ్రా చేశాడు 5 షర్ట్స్ కొనడానికి విత్డ్రా చేశాడు అంటే ఇది 5 షర్ట్స్ యొక్క ప్రైస్ అనే అర్థం 5 షర్ట్స్ ప్రైస్ ఇది మరి 1 ప్రైస్ కావాలంటే ఏం చేయాలి బై చేస్తే సరిపోతుంది అంతే కదా బై చేయండి రైట్ సింపుల్గా దీన్ని బై చేస్తే సరిపోతుంది సో బై 5 సో చేస్తే ఎంత వస్తుందమ్మా 5 1s 5 5 2s 10 5 3s 15 123 పాయింట్ ఎక్కడ ఉంది ఇంకా ఆప్షన్ సిలో ఉంది మిగతా చేయాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ చూసుకోండి 5 1s 5 1 రిమైండర్ 5 2s 10 1 రిమైండర్ 5 3s 15 123 పాయింట్ సంథింగ్ సో సి ఆప్షన్ సి అలా మీరు స్పీడ్గా పెట్టేసారు మొత్తం చేసుకుంటూ కూర్చోవద్దు టైం అయిపోద్ది ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ అనీష్ ఈజ్ thrice as old as his son Anish is thrice as old as his son and the sum of their ages is 48 find Anish is sum of the age ఇచ్చాడమ్మా అంటే దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ Anish is just 3:1 కదా 3:1 ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా సమ్ 48 అంట సమ్ అంటే సమ్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ 3 + 1 4 పార్ట్స్ అమ్మా 4 పార్ట్స్ 48 అయితే 1 పార్ట్ ఎంత 4 12s 48 1 part 12 అమ్మా మనకు కావాల్సిన Anish 3 parts 12 3s 36 years which option B is the right answer ఓకేనా రైట్ చూడండి ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్ ఈక్వల్ ఎంత 48 అండ్ 1 పార్ట్ ఎంత 12 1 part 12 అయితే అనీష్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ ఎంత 12 × 3 ఎంత 36 ఇయర్స్ సో విచ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ రైట్ నెక్స్ట్ చూడండి రైట్ ABC has an equilateral triangle and D is a point on BC such that AD is BC then dash అన్నాడు ఒకసారి జాగ్రత్త చూసుకోండి ట్రయాంగిల్ చూసుకోండి ABC is an equilateral triangle అన్నాడమ్మా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సమబాహు త్రిభుజం రైట్ చూసుకోండి ఇది ఒక చెప్పు దీన్ని సమబాహు త్రిభుజం అనుకున్నాం అంటే ఏంటి అన్ని సైడ్స్ ఈక్వల్ అమ్మా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ రైట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయమ్మా అయితే ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు
సచ్ దట్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అన్నాడమ్మా. ఏబిసి ఇక్కడ చూసుకుంటే ఇది పర్పెండిక్యులర్ అమ్మా. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఓకే రైట్, అంటే ఇది ఆల్టిట్యూడ్. ఓకేనా, మనకేం కావాలి? అండ్ D is a point on the BC. D is a point on the BC such that AD is perpendicular to BC. Then dash అంటున్నాడు అమ్మ. Then dash అంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ AB is to BD equal 1:1. అంటే ఏబీకి బీడీకి రేషియో ఎంత? 1:1 అని అడుగుతున్నాడు. అంటే ఏడీకి బీడీకి మనకు రిలేషన్ కావాలి. ఐ నీడ్ ఏడీ ఈస్ టు బీడీ ఈజ్ వాట్ అంటున్నాడు అమ్మ. ఓకేనా, మరి సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సేమ్గా అమ్మ. అంటే 3 sides ఆర్ ఈక్వల్. అంటే ఇది ఏ అంటే ఇది కూడా ఏనే. అంటే ఇది కూడా ఎంత? టోటల్ ఏనే. మరి టోటల్ ఏ అంటే ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది కదా. హాఫ్ అంటే A/2 అంటే ఇది A/2, ఇది కూడా A/2. హాఫ్ అమ్మ. A/2 ఉంది. రైట్, అంటే బీడీ కూడా ఎంత ఉంది? బీడీ వాల్యూ ఎంత? A/2. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏడీ వాల్యూ ఏడి అని అడిగింది వాడు. ఏబి కదా, సారీ ఏబి. రైట్, ఏబి ఎంత ఉందమ్మా? ఏ ఉంది. బీడీ ఎంత ఉందమ్మా? A/2. సో ఏ క్యాన్సిల్. 2 ఇటు వస్తే ఏమవుతుంది? 2:1. అంటే ఏబి ఈస్ టు బీడీ ఎంత వచ్చింది? 2:1. ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఏబి ఈస్ టు బీడీ 2:1. రైట్, దట్స్ ఇట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా, నెట్ సింపుల్ ఏం లేదు, డైరెక్ట్గా మీరు చేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. అదే లాజిక్ మనకి. ఆ లాజిక్ చేసుకుంటూ పోతే వచ్చేస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ pie diagram shows the relevance of the revenue of the company ABC, which manufactures the leather products. The total revenue of the company for the year 2015 is 36,28,000. ఓకేనా రైట్, ఇంకేం అడుగుతున్నాడు వాడు? రైట్, క్వశ్చన్ చూడండి ఇక్కడ. రైట్, ఇది పై డయాగ్రామ్. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హౌ మచ్ రెవెన్యూ వాజ్ మేడ్ విత్ ద సేల్ ఆఫ్ జాకెట్స్ ఇన్ ద ఇయర్ 2015 ఎంత అని అడుగుతున్నామ్మా. 2015లో జాకెట్ సేల్ ఎంత ఉందమ్మా? 10% ఉంది. అంతేనా? జాకెట్ సేల్ 10%. జాకెట్ అని అడిగింది, సేల్ ఆఫ్ జాకెట్ అంతే. సేల్ ఆఫ్ జాకెట్ అడుగుతున్నాడమ్మా. రైట్, జాకెట్ ఎంత ఉంది? 10% ఉంది. అది మైండ్లో పెట్టుకోండి. మరి టోటల్ రెవెన్యూ ఎంత? టోటల్ ద కంపెనీ ఇన్ ద ఇయర్ టోటల్ రెవెన్యూ 36,28,000. మరి 10% అంటే ఒక జీరో స్ట్రైక్ అవుట్ చేయండి. సో 36,000 3 lakhs. రైట్, సో 3,62,800 is the answer. And 36,28,00. 36,28,00 is the answer. 36,28,00 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది మీకు ఎగ్జామ్లో ఒకటే పేపర్లో వస్తుందమ్మా. ఇది స్లైడ్ కాబట్టి 3 పేపర్స్లో వచ్చింది. మీకు ఎగ్జామ్లో ఒకటే సింగిల్ పేపర్లో వస్తుంది. డోంట్ వరీ రిగార్డింగ్ దట్. ఓకేనా రైట్, నెక్స్ట్ వన్. In a village under Mission Kakatiya, 38 men working 6 hours per day can do piece of work in 12 days. అంటే ఏంటమ్మా? టైమ్ అండ్ వర్క్ ఇస్తున్నాడు. ఓకేనా రైట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ 57 men working in 8 hours a day can do twice the work. Assume that 2 men of the first group do as much as work as in 1 hour as 3 men of the second group do 1.5 hour అన్నాడమ్మా. ఓకేనా రైట్, ఇది కొంచెం లెందీ ప్రాబ్లం. చూద్దాం ఎలా చేయాలో. రైట్, ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఇన్ ఏ విలేజ్ మిషన్ కాకతీయ 38 men 38 M1 అనుకుందాము. 38 M1 6 hours per day can do piece of work in 12 days. అంటే into 12 చేసేయండి is equal to find the number of days in which 57 men అంటే ఏంటమ్మా? M2. 57 men working 8 hours per day can do twice the work అమ్మా. సో twice the work అంటే అంత ముందు ఉన్న వర్క్ కన్నా ట్వైస్ చేస్తున్నాడు అంటున్నాడు. ఓకేనా రైట్, ట్వైస్ ఆఫ్ ద ప్రీవియస్ వర్క్. ఈ వర్క్ని డబల్ అనుకుంటే ఈ వర్క్ ఎంత అవుతుంది? 2AA అవుతుంది. ఓకేనా, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్, 8 ఇది వర్క్ అనుకుంటే ఇది ట్వైస్ ద వర్క్ 2AA. ఓకేనా రైట్, నౌ assume that 2 men of the first group do as much work in 1 hour. 2 men of the first group అంటే 2M1 of the first group do as much work in 1 hour. In 1 hour అంటే 1 hour into 1 is equal to 3 men of the second group అంటే 3M2 3 men of the second group do in 1.5 hour అన్నమ్మా. 1.5 hour అంటే 1 2 2 2 + 1 3 3/2 hour. ఓకేనా రైట్, ఇది 1 hour 3/2 hour. అంటే ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఎఫిషియన్సీ రేషియో అందులో పెడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా రైట్, చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి ఒకసారి.
రైట్, ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి లేదా డైరెక్ట్గా తీసుకోండి. మనకి m1/m2 కావాలి, m1/m2. రైట్, చూడండి ఇక్కడ ఏమి 3 3 9 ఇంటూ 2 వస్తే బయట అవుతుంది, 2 2 4, 9/4. ఓకేనా, ఇటు చూసుకోండి 3 3 9, 2 ఇటు వస్తే బయట అవుతుంది, 2 2 4. సో m1/m2 ఎంత వస్తుంది, 9/4. అంటే m1 ఎఫిషియన్సీ 9 పార్ట్స్, m2 ఎఫిషియన్సీ 4 పార్ట్స్. అంటే m1 ఫస్ట్ గ్రూప్లో ఒక మనిషి 9 యూనిట్స్ వర్క్ చేస్తే సెకండ్ యూనిట్లో ఒక మనిషి 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కనుక్కోండి. వర్క్ అంటే ఇది అమ్మ, వర్క్ అంటే ఇది మొత్తం కలిపే ఉంటారు, వర్క్ అంటారు. వర్క్ ఈక్వల్ టు వాట్, MDH. ఓకేనా, రైట్, కన్ఫ్యూజ్ అయితే ఫార్ములా రాసుకుందాం, MDH. ఓకేనా, అది వర్క్. మరి వర్క్ ఎంత చూసుకోండి ఒకసారి. వర్క్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్, ఓకే, 38 ఇంటూ m1 అంటే ఎన్ని పార్ట్స్, 9 యూనిట్స్ చేస్తుంది, ఇంటూ 6 ఇంటూ 12, 6 ఇంటూ 12. ఇది వర్క్ అమ్మ. ఇప్పుడు ఈ వర్క్ ట్వైస్ ఆఫ్ వర్క్ చేయాలమ్మా. ఇది ప్రీవియస్ వర్క్, దీన్ని ట్వైస్ ఆఫ్ వర్క్ చేయాలి. ట్వైస్ ఆఫ్ వర్క్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ వర్క్, అంటే మొత్తానికి కూడా ఏంది, ఇంటూ 2. ఇది ఇప్పుడు టోటల్ వర్క్. దిస్ టోటల్ వర్క్ హ్యాస్ టు బి డన్ బై వాట్, సెకండ్ గ్రూప్ చేయాలి. సెకండ్ గ్రూప్ ఎంత, 57 మెన్ ఉన్నారమ్మా, 57 m2, 57/57 m2 అంటే ఎంతమ్మా, m2 ఎఫిషియన్సీ ఎంత, 4 ఇంటూ 4 ఇంటూ ఎన్ని అవర్స్, వర్కింగ్ 8 అవర్స్ అంతే. సో ఇది వర్క్, ఇది ఎఫిషియన్సీ. రైట్, మీకు కన్ఫ్యూజ్ అయితే రాసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ వాట్, వర్క్, దిస్ ఈజ్ కాల్డ్ వాట్, ఎఫిషియన్సీ. క్యాన్సిల్ చేయండి అమ్మా, మనకు ఆన్సర్ అయిపోతుంది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా క్యాన్సిల్ చేసుకోండి. 4 1 4 3 3 1 3 19 ఓకే, 19 1 19 2 రైట్. ఇంకేమైనా ఉన్నాయా, 2 3 2 4 2 1 2 2 ఈ 2 క్యాన్సిల్. ఇంక మిగిలింది ఏందమ్మా, 9 3 27 డేస్ అమ్మా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 27 డేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ అమ్మా, ఏం లేదు. దీన్ని కొంచెం మీరు ఫాస్ట్ చేస్తే అమ్మట అయిపోద్ది, 30 సెకండ్స్ కూడా పట్టదు. ఓకేనా, రైట్, ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీగా వస్తుంది ఆన్సర్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఫ్రమ్ ఏ క్లాస్ 1/4 opted to learn German. Right, 4/5 of the remaining students choose Italian. 2/3 of the remaining students decide to learn French, and the rest are Japanese. 12 people decide to learn Japanese. How many of them opted for Italian? ఓకేనా, రైట్. ఒక తరగతి గదిలో 4వ వంతు జర్మనీ భాష అమ్మ. అలా అంటే మొత్తం తరగతి గదిలో ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు. సో కాబట్టి ఎక్స్ అనుకోండి, ఫస్ట్ ఎక్స్ అనుకోండి, ఎక్స్. ఈ ఎక్స్లో ఫ్రమ్ ఏ క్లాస్ 1/4 opted to learn German. 1/4 ఆఫ్ ఎక్స్ ఎవరు, వీళ్ళు జర్మనీ. మరి రిమైనింగ్ ఎంత ఉంటారు, ఎక్స్లో 1/4 పోతే రిమైనింగ్ ఎంత అమ్మా, 3/4 ఆఫ్ ఎక్స్ ఉంటారు. వీళ్ళు రిమైనింగ్ అమ్మ, 3/4 ఆఫ్ ఎక్స్ రిమైనింగ్. ఓకేనా, 4/5 ఆఫ్ ద రిమైనింగ్ ఇది. ఇందులో 4/5 అమ్మ, ఇందులో 4/5 ఆఫ్ 3/4x. వీళ్ళు ఏంటంట, 4/5 ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్ చూస్ ఇటాలియన్. వీళ్ళు ఇటాలియన్ అంటాం, ఇటలీ. మరి రిమైనింగ్ ఎంత ఉంటారు, ఇది టోటల్. ఈ టోటల్లో 4/5 అమ్మ. 4/5 అంటే రిమైనింగ్ ఎంత, 1/5 ఉంటారు. ఓకేనా, 1/5 ఆఫ్ 3/4x. మరి రిమైనింగ్ ఎవరు, రైట్. 4/5 ఆఫ్ ద స్టూడెంట్స్ లెర్న్ ఇటలీ, 2/3 ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ డిసైడ్ టు లెర్న్ ఫ్రెంచ్. ఇది రిమైనింగ్. నౌ దిస్ ఈజ్ రిమైనింగ్. ఈ రిమైనింగ్లో మళ్ళీ 2/3 ఎవరు, ఫ్రెంచ్. 2/3 ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ డిసైడ్ టు లెర్న్ ఫ్రెంచ్. వీళ్ళు ఫ్రెంచ్ అమ్మ, వీళ్ళు ఫ్రెంచ్. 2/3 ఆఫ్ 1/5 ఆఫ్ 3/4x. అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది, ఇది టోటల్లో 2/3 ఇక్కడ పోయింది, అంటే రిమైనింగ్ 1/3 అమ్మ. అంటే 1/3 ఆఫ్ 1/5 ఆఫ్ 2/4x. వీళ్ళు ఎవరంట, వీళ్ళెవరు, డిసైడ్ టు లెర్న్ జపనీస్. ఓకే, రైట్. 2/3 ఆఫ్ 1/3 ఆఫ్ 1/5 ఆఫ్ 3/4, ఇది 3/4. ఓకే, రైట్. one-third ఆఫ్ 1/5 ఆఫ్ 3/4x. వీళ్ళు జపాన్. అయితే ఇఫ్ 12 people డిసైడ్ టు లెర్న్ జపాన్ అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చాడమ్మ వాడు, ఎంత, 12 ఇచ్చాడు. ఓకే, రైట్. అంటే ఈ వాల్యూ 12 ఇచ్చాడమ్మ, రైట్. అంటే ఈ వాల్యూని 12కి ఈక్వల్ చేయండి ఇప్పుడు. ఓకేనా, రైట్. అంటే 1/3 1/5 3/4, 1/3 1/5 3/4 ఆఫ్ x ఈక్వల్ 12 ఇచ్చాడు. అంతనా చూసుకున్నా సరే, రైట్. ఫస్ట్ 1/4, 1/4లో 3/4, 3/4లో 1/4/5 అంటే మళ్ళీ 1/5, 1/5లో 2/3, 2/3 1/5 3/4,
1/3, 1/5, 3/4. 1/3, 1/5, 3/4 ఈక్వల్ టు ఎక్స్. దట్స్ ఇట్, కరెక్టే. 3 1s 3 4s అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత? 3 5s 15, 15 4s 60, 60 4s 240, రైట్. 640. రైట్, చూసుకోండి. 3 15 15 60 64 64 24 240, రైట్. ఎక్స్ ఈక్వల్ టు 240. 4 పవర్ 80, 8 3 24, సో 240, రైట్. ఎక్స్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సింది ఏందమ్మా? ఎక్సా లేకపోతే వేరేది అడిగాడు? ఏమడిగాడు? హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆప్టెడ్ ఫర్ ఇటాలియన్ అన్నాడమ్మా. ఇటాలియన్ అని అడిగాడు. ఇటాలియన్ ఎంత ఉంది ఇక్కడ? 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఎక్స్ ఉంది. 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఎక్స్ ఉంది అంటే 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఎంత ఉందమ్మా? 240. సబ్స్టిట్యూట్ చేయండి. 5 4s 20, 20 12s, ఓకేనా? అంటే 4 3s 12, 12 2s ఎంత అమ్మా? 144. 144 విచ్ ఆప్షన్? 144 ఏ ఆప్షన్ అమ్మా? ఎస్, డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఫ్లో చార్ట్ వేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది అమ్మా. మీరు ప్రాక్టీస్ ఉంటే స్పీడ్గా అయిపోతుంది, ఓకేనా? ఏం లేదు. టోటల్ 1/4 అంటే టోటల్ 4 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ జర్మనీ అంటే రిమైనింగ్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ కదా. అగో ఆ 3 పార్ట్స్ ఇక్కడ వేసా, 4 పార్ట్స్ ఇక్కడ వేసా, ఓకే. మళ్ళీ ఇది టోటల్ అనుకోవాలి, ఇది మొత్తం టోటల్ అనుకోవాలి. ఈ టోటల్లో 4/5 ఇక్కడ, 4/5 అంటే ఇక్కడ ఇప్పుడు టోటల్ 5th పార్ట్, 5 పార్ట్స్, 4 పార్ట్స్ ఇక్కడ, రిమైనింగ్ 1 పార్ట్ అమ్మా. 4 + 1 5, ఓకేనా? 1/5 అలా టోటల్ మైనస్ చేస్తే రిమైనింగ్ వస్తుంది. మళ్ళీ రిమైనింగ్లో అగైన్ రిమైనింగ్, ఓకేనా? రైట్, జాగ్రత్త చూసుకోండి ఫ్లో చార్ట్ ఇది, ఓకే. రైట్, నెక్స్ట్ వన్. The ratio of the measures of interior angles of regular octagon to the regular dodecagon. ఇంటీరియర్ యాంగిల్స్ అమ్మ. క్రమ అష్టభుజి మరియు 12 భుజాలు గల బహుభుజి యొక్క అంతర్కోణాల నిష్పత్తి. అంతర్కోణాలకు మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట. డైరెక్ట్ చూడండి ఒకసారి. n-2/n × 180 అమ్మ. n-2/n × 180 ఇది ఫార్ములా. అంతర్కోణాల మధ్య నిష్పత్తికి ఫార్ములా ఇదమ్మా, ఓకేనా? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ n వాల్యూ ఎంత? 8 అమ్మా. ఇక్కడ n వాల్యూ 8, ఇక్కడ n వాల్యూ ఎంత? 12. సబ్స్టిట్యూట్ చేయండి. 8 - 2 6, 6/8 × 180 ఈస్ట్. 12 - 2 ఎంత? 10, 10/n వాల్యూ ఎంత? 12 × 180. 180 క్యాన్సిల్ అమ్మా. 2 4s 2 3s 2 5s 2 6s క్రాస్ చేయండి. క్రాస్ 6 3s ఎంతమ్మా? 6 3s 18, 5 4s 20, 18:20 అంటే 2 9s 2 10s, రైట్. ఎంత? 9:10. బి ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది నార్మల్ ప్రొసీజర్ చేస్తే చాలా టైం పడుతుంది. నో నీట్, ఆ షార్ట్ కట్ వేసేయండి, వచ్చేస్తుంది, ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ద ఏరియా ఆఫ్ ద యాంగిల్స్ విత్ వర్టిసెస్ ఇచ్చాడమ్మా. వర్టిసెస్ ఇచ్చి ఏరియా కనుక్కో అంటే మనకి ఒకటే ఫామ్లో ఉంది. ఒకసారి చూడండి. x1 y1 x2 y2 x3 y3 ఇలా వర్టిసెస్ ఇచ్చి ఏరియా కనుక్కో అంటే ఫార్ములా చూడండి. డెల్టా ఫార్ములా 1/2 ఇంటూ స్టార్ట్ విత్ x1. 1 తర్వాత ఏమొస్తుందమ్మా? 2 3 కదా. సో కాబట్టి y2 - y3 డెల్టా, ఓకే. డెల్టా క్లోజ్ ప్లస్ నెక్స్ట్ 1 తర్వాత ఏమొస్తుంది? 2 అమ్మ. x2 2 తర్వాత ఏమొస్తుంది? 3 1 అంటే y3 - y1, ఓకేనా? ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది? x3 3 తర్వాత ఏమొస్తుంది? 1 2 y1 - y2 ఈ ఫార్ములా అమ్మా. ఏం లేదు చూసుకోండి. 1 2 3 ఇలా 1 తర్వాత 2 2 తర్వాత 3 3 తర్వాత 1 ఇలా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుందమ్మా. సఫిక్స్లు, ఓకేనా? x1 x2 x3 2 3 1 3 1 2 సఫిక్స్లు రిపీట్ అవుతూ ఉంటాయి, ఓకేనా? ఈ సర్కిల్లో. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లంలో దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి, దీన్ని x3 y3 అనుకోండి. x1 y1 x2 y2 x3 y3 అనుకోండి అమ్మా, రైట్. డైరెక్ట్గా ఈ x1 y1 x2 y2 వెళ్ళి ఇందులో డంప్ చేయండి అమ్మా. డైరెక్ట్గా డంప్ చేయండి, ఓకేనా? అంటే x1 ప్లేస్లో a, y1 ప్లేస్లో b + c అవి డంప్ చేయండి. అంటే సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి అన్ని మీరు చేస్తే మీకు ఆన్సర్ 0 వచ్చేస్తుంది అమ్మా. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ 0 వచ్చేస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? రైట్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 98. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏందని అడుగుతున్నాడు. ఇది నెంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు. విల్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. చూడండి ఇక్కడ 1/8 2/12 3/16 4/20 1/8 2/12 3/16 4/20, రైట్. చూడండి ఇక్కడ. ఎస్, మీకు ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ ఈజీగా ఉంటే ఇది టక్కన అయిపోద్ది ఆన్సర్. 1/8% ఎంతమ్మా? 12.5%, 12.5. 2/6 అండి. ఇది 2 1 2 6 1/6 కదా. 1/6 ఫ్రాక్షన్ ఎంత?
16.66%. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేసేయండి వచ్చేస్తుంది. రైట్, 4 1s 4 5s 1/5. 1/5 ఫ్రాక్షన్ ఎంత? ఇది 20%. మరి ఇది స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు. 3/16 స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు. దీన్ని ఇంటూ 100 చేస్తే వస్తే 300/16 వస్తుంది. అంటే 16 1 16 అంటే ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. 140 అంటే 16 8s 144. అంటే 16 9s 144, 16 8s 128. అంటే 18% గ్రేటర్ దాన్ 18%. ఓకేనా? రైట్, ఏదమ్మా ఏది ఎక్కువ ఉంది? 12.5, 16, 18, 20. సో ఏది ఆన్సర్? 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 4/20. 4/20 విచ్ ఆప్షన్? సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మీకు పర్సంటేజెస్ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది, లేదంటే టైం పడుతుంది. ఓకేనా? రైట్, అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 3/16 ఒకటి మనకు స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ కానప్పుడు ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి, అంతే, ఏం లేదు. సో 16 1 16, రైట్, అంటే 14 ఉంటుంది రిమైండర్. 16 8 128, అంటే 18%కి ఎక్కువ ఉంది. ఓకేనా? రైట్, అదే మన ఆన్సర్. సో 4/5 20% ఎక్కువ ఉంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదంటే మీరు నార్మల్గా డివిజన్ చేసుకున్న పాయింట్లలో వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. Yes, if one of the acute angle of the rectangle triangle is 55, what is the measure of the other acute angle? Acute, ఓకేనా? acute అంటే ఏమంటాడు? అల్పకోణం. ఓకేనా? ఒక లంబకోణ త్రిభుజంలో అల్పకోణం ఇచ్చాడమ్మా. రైట్, మరి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంతమ్మా? 180 కదా. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 3 భుజాలు మొత్తం 180 అమ్మా. అందులో లంబకోణం అంటే ఒక 90, ఇంకోటి 55. 90 + 55 ఎంత? 145. అది 145 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 180 - 145 ఎంత? 35. సో విచ్ ఆప్షన్? డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. డైరెక్ట్గా అయిపోద్ది ఆన్సర్. ఓకేనా? లేదంటే మీరు ప్రాబ్లం చేయాలంటే చేద్దాం, నో ప్రాబ్లం. రైట్, చూసుకోండి ఇక్కడ. రైట్, ఇది మీరు చూస్తున్నట్టు ఇది 90 degrees అమ్మా. ఇది 90 degrees. ఇదంతా 55 degrees అనుకోండి. అంటే ఇదంతా ఉండొచ్చు మొత్తం ఏబిసి అనుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ 180 కదా. ఏ అంతా 55 ప్లస్ బి అంతా 90 ప్లస్ సి అంతా అదే తెలియదు 180. సో దీని నుంచి మనకి 35 వస్తుంది. సో 90 + 55 145 అంటే 35. సి ఎంత ఉండాలి? 35 ఉండాలి. డి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంకా ప్రతి ప్రాబ్లం పెన్ పెట్టొద్దమ్మా, కొన్ని ఓవరాల్గా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. యా, లాస్ట్ క్వశ్చన్. 6 skilled workers can dig a pond in 8 days while it takes 9 unskilled workers in 12 days to dig it. How many days will it take 4 skilled and 18 unskilled workers to dig the pond? ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. 6 skilled workers can dig a pond in 8 days. While it takes 9 unskilled workers 12 days అంటున్నాడు. 9 unskilled workers 12 daysలో చేస్తున్నాడు. unskilled workers. ఓకేనా? రైట్. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ 4 skilled 18 unskilled అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ రేషియో కనుక్కోండి. ఓకేనా? రైట్, 6 skilled workers can dig 8 days. 6s × 8. 9 unskilled workers in 12 days. ఓకేనా? రైట్, 9 unskilled workers can dig in 12 days. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్డ్కి అన్స్కిల్డ్కి డిఫరెన్స్ తీసుకోండి. ఓకే? రైట్, చెప్పండి. 6 1s 6 2s 12, 2 1s 2 4s అంటే S/U ఈక్వల్ ఎంత వస్తుంది? 9:4 వస్తుంది. ఓకేనా? రైట్, మీకు కన్ఫ్యూజ్ అయితే డైరెక్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు. 8 6 48s ఈక్వల్ టు 12 9s 108U. అంటే S/U ఈక్వల్ టు ఎంత? 108/12 48. 12 9s 12 4s. మీ ఇష్టం, ఎలా చేసినా అదే వస్తుంది, ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది. ఓకే? రైట్, ఇదేంటిది? ఎఫిషియన్సీ రేషియో. ఓకేనా? ఎస్ స్కిల్డ్ వర్కర్స్ కెన్ డూ 9 units per day, అన్స్కిల్డ్ వర్కర్స్ కెన్ డూ 4 units per day అమ్మ. మరి టోటల్ వర్క్ ఎంత? ఇదన్నా తీసుకోండి, ఇదన్నా తీసుకోండి, వర్క్ సేమ్ కాబట్టి. ఓకేనా? రైట్, టోటల్ వర్క్ ఈక్వల్ 6 × ఎస్ వాల్యూ ఎంతమ్మా? ఒక స్కిల్ ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 9 units చేస్తాడు. అంటే ఇంటూ 9 ఎంతమ్మా? టోటల్ వర్క్ 8. 6 × 9 × 6 × 8 × 9. ఓకేనా? 6 × 8 × 9. రైట్, ఇది వర్క్. మరి ఈ వర్క్ని ఎవరు చేయాలంటే ఇప్పుడు 4 skilled 18 unskilled. 4 skilled, ఒక్క స్కిల్డ్ ఎన్ని యూనిట్స్ చేస్తారమ్మా? ఒక్క స్కిల్డ్ వర్కర్ 9 units. మరి 4 skilled వర్కర్ 9 4s 36 units చేస్తాడు. 36 units చేస్తాడు. ప్లస్ ఒక్క అన్స్కిల్డ్ వర్కర్ 4 units చేస్తాడు. మరి అలా ఎన్ని అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు? 18 అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. అంటే 18 4s ఎంత? 72. అంటే 108. ఇది ఎఫిషియన్సీ అమ్మ. దిస్ ఈజ్ ఎఫిషియన్సీ. నౌ దిస్ ఈజ్ ఎఫిషియన్సీ. చూసుకోండి సరే. 4 skilled అమ్మ, 4 9s 36, 18 అన్స్కిల్డ్, 18 4s 72. 72 + 36 అంతా 108. ఇది ఎఫిషియన్సీ.
మరి వర్క్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది, టైం వస్తుంది కదా. టైం ఈక్వల్ ఫార్ములా ఏంది? వర్క్ బై ఎఫిషియన్సీ. టైం ఈక్వల్ వర్క్ బై ఎఫిషియన్సీ. చూసుకోండి ఒకసారి. 6 × 9 × 8 by 108. 9 ones, 9 12s, 6 1s, 6 2s, 2 1s, 2 4s, 4 days. 4. Which option? Option C. Option C is the right answer. ఓకేనా? రైట్. ఇలా అంతే అమ్మా, సింపుల్, ఏం లేదు, టైమ్ అండ్ వర్క్. ఓకేనా? రైట్.